సో హాయ్ గైస్, ఈ వీడియో ఏంటంటే మనకి Rgukt CET ఎగ్జామ్ ఉంది కదా, అంటే ఏపీ ట్రిపుల్ ఎగ్జామ్ జరుగుతుంది కదా. సో జరుగుతున్నప్పుడు మనకి చాలామంది కమెంట్ చేశారు టైం టేబుల్ కావాలని చెప్పేసి. సో ఆన్లో టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పున్న వీడియో, సో చూడకపోతే చూడండి, అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకుంటే వీడియో ఎండింగ్లోకి వస్తాను చూడండి. ఓకే, సో చాలా బాగుంది వీడియో అనేది. అండ్ ఆల్సో ఇంకా టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే కింద కమెంట్ చేయండి. ఓకే, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోద్దు, కింద రైట్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే టైం టేబుల్ గురించి చూసుకుందాం. సో మనకి ఎగ్జామ్కి అనేది టైం టేబుల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో అసలు టైం టేబుల్ ఏంటంటే సో మనం ఏ టైం ఏం చేయాలి, ఓకే మొత్తం చెప్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే మీరు ఒక డేని 3 పార్ట్లుగా డివైడ్ చేసుకోండి. ఓకే, సో ఎలా అంటే మార్నింగ్ ఈవినింగ్ నైట్. ఓకే, సో నైట్ అయితే ఒకటి చేయండి, మీ ఇష్టం, నైట్ ప్రిపేర్ అవ్వాలి లేకపోలేదు. మార్నింగ్ ఈవినింగ్ మాత్రం కన్ఫామ్గా. ఓకే, మనం మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ చేద్దాం అనమాట. సో 8 కంటే మరీ కష్టం కాబట్టి మీరు కూడా లేవాలి కాబట్టి, సో 8 వద్దు. సో మార్నింగ్ 9 వేసుకున్నాం అనమాట. సో మనకు ఉండే ఏంటి సబ్జెక్ట్స్ ఏంటి, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ. ఓకే, సో ఫిజిక్స్తోనే కన్నా మనకి కెమిస్ట్రీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో అది పక్కన పెట్టండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అనమాట. ఓకే, సో ఫస్ట్ అయితే మీరు మార్నింగ్ 9 నుంచి 12 వరకు మన షెడ్యూల్. ఓకే, సో మార్నింగ్ 9 నుంచి 12 వరకు ఇది మార్నింగ్ షెడ్యూల్. ఓకే, సో ఫస్ట్ మనకి 9 నుంచి 12 వరకు ఎన్ని అవర్స్ ఉంటాయి, సో 3 అవర్స్ కదా, 3 అవర్స్ స్ప్లిట్ చేయండి అనమాట. సో 9 నుంచి 10 వరకు ఒకటి, సో 10 నుంచి 11 వరకు ఒకటి. ఓకే, అండ్ ఆల్సో 11:30 నుంచి 12 వరకు, ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇద్దాం. ఓకే, సో 11:30 నుంచి 12 వరకు ఒకటి. ఓకే, ఇలాగా మార్నింగ్ సెషన్స్ 3 పార్ట్లు డివైడ్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి మనకి 9 to 10 వరకు ఏం చేస్తామంటే, ఓకే సో 9 నుంచి 10 వరకు మీరు ఫస్ట్ ఎవరికైతే మ్యాథ్స్ అనేది భయం అవుతుందో, ఓకే సో చాలామందికి మ్యాథ్స్ అంటే భయం కదా, సో వాళ్ళైతే ఫస్ట్ మ్యాథ్స్ తీయొద్దు. ఓకే చెప్తాను ఎందుకంటే, సో అర్థం చేసుకోండి. సో మళ్ళీ ఫస్ట్ మీరు భయం దాచేస్తే మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ ఉండదు. ఫస్ట్ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఓకే ఫస్ట్ చాలామంది బయాలజీ ఉంటుంది ఇంట్రెస్ట్, లేకుంటే చాలామందికి ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అది ఫస్ట్ తీసుకోండి అనమాట. సో ఫస్ట్ ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ అనేది తీసుకోండి. 9 నుంచి 10 వరకు బయాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్ ఏదో సంథింగ్. ఓకేనా, మీకు ఇంట్రెస్ట్ పెట్టుకోండి. సో తర్వాత 10 నుంచి 11 వరకు, సో నెక్స్ట్ సో కన్ఫామ్గా అయితే మ్యాథ్స్ తీసుకోండి అనమాట. ఓకే, సో ఫస్ట్గా మీరు మ్యాథ్స్ తీసుకొని తర్వాత ఫిజిక్స్ తీసుకోండి, లేదా ఫస్ట్ మీరు ఫిజిక్స్ ఏమైనా తీసుకుంటే తర్వాత కన్ఫామ్గా సెకండ్ పీరియడ్ మాత్రం కన్ఫామ్గా అయితే మ్యాథ్స్ ఉండి చూసుకోండి అనమాట. ఓకే, ఇదనమాట. సో మ్యాథ్స్ కానీ సో ఫస్ట్ మీరు మ్యాథ్స్ తీయడానికి ట్రై చేయండి. మ్యాథ్స్ ఎవరికైతే భయం ఉందో ఫిజిక్స్ పెట్టుకోండి. ఓకే, లేకుంటే మ్యాథ్స్ తర్వాత బయాలజీ ఫస్ట్ పీరియడ్లో. సో సెకండ్ పీరియడ్ ఏంటి, మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, ఈ విధంగా చూసుకోండి. ఇది మూడిట్లో ఏదో ఒకటి తీయండి అనమాట. ఓకేనా, సో మళ్ళీ 11:30 నుంచి 12 వరకు అయితే సో కన్ఫామ్గా బయాలజీ పెట్టుకోండి, బయాలజీ, ఫిజిక్స్, మ్యాథ్స్. ఓకే, సో ఒక గంటలో అన్ని తీయడం కాదు, ఏదో గంటలో ఏదో ఒకటి పెట్టుకోండి అంతే. ఏదో గంటకు ఒకటి. ఇలాగైంది కదా, మనకి మార్నింగ్ సెషన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆఫ్టర్నూన్ సెషన్ అనమాట. సో 12 ఉంది కదా, సో 12 నుంచి మనకి 2 వరకు బ్రేక్ ఇచ్చేయండి. సో ఈ 12 నుంచి 2 వరకు మీరు ఏమైనా చేసుకోండి, లైక్ ఫుడ్ కానీ లేకుంటే గేమ్స్ కానీ ఆడుకోండి, ఇన్స్టాగ్రామ్ చూసుకోండి. ఓకే, అంతైనా సరే ఈ 2 అవర్స్ గ్యాప్లో. ఓకేనా, సో వన్స్ మీరు మళ్ళీ 2 నుంచి 4 వరకు, సో ఇప్పుడు మరీ అంత లేట్ చేయొద్దు, 2 నుంచి 4 సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మీరు ఒకటే ఫుల్గా తీసుకోండి, ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే సో ఇక్కడ మనకి 2 తీసుకోండి అనమాట. సో 2 నుంచి 3 నుంచి 4. ఓకేనా, సో 2 నుంచి 3 ఏంటంటే మీరు మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ ప్రిపేర్ అవ్వండి, నెక్స్ట్ ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ ప్రిపేర్ అవ్వండి. ఓకే, మళ్ళీ మ్యాథ్స్ వద్దు. ఓకే, ఏదైనా ఒకటే, మ్యాథ్స్, ఫిజిక్స్ అని ప్రిపేర్ అవ్వండి, లేకుంటే ఫిజిక్స్, బయాలజీ అని ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మ్యాథ్స్ ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేస్తుంది కాబట్టి మ్యాథ్స్ కన్ఫామ్గా పెట్టుకోండి ఒక దాంట్లో. ఓకేనా, ఇది మనకి ఆప్షన్ చేస్తాను అనమాట. సో వన్స్ మీరు 4 నుంచి 6 వరకు గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోండి. ఓకేనా, సో క్రికెట్ సంథింగ్ ఏమో ఉంటాయి కదా మీకు పనులు. సో 4 నుంచి 6 వరకు మళ్ళీ బ్రేక్ అనమాట. ఓకే, సో మళ్ళీ 6:30 నుంచి 8 వరకు. ఓకే, నైట్ డిన్నర్ అని చేస్తారు, 9 కానీ వాళ్ళు చేస్తారు కదా, సో మ్యాక్సిమం 8 పెట్టుకోండి. సో మళ్ళీ 2 అవర్స్ అనమాట. ఓకేనా, సో 6 to 8 మళ్ళీ మ్యాథ్స్ తీయండి. సో మ్యాథ్స్ ఎంతగా చెప్తాను కానీ మ్యాథ్స్ స్కోరింగ్ పాయింట్ ఎక్కువ కాబట్టి, సో ఓకే అందుకని మ్యాథ్స్ తీయండి ఫస్ట్. సో మళ్ళీ 6 నుంచి 7 వరకు అయితే సో మ్యాథ్స్ తీయండి. ఓకేనా, సో మళ్ళీ 7 నుంచి 8 వరకు మీకు నచ్చింది తీసుకోండి, బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ మీ ఇష్టం అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉండేది అయితే పెట్టుకోండి. సో ఈ విధంగా అయితే మీరు ఫాలో అవ్వండి. సో వన్స్ 8 నుంచి తర్వాత ఇంకా మీ ఇష్టం అనమాట. సో తర్వాత ప్రాసెస్ మీదని. సో మళ్ళీ నెక్స్ట్ డైలీ రొటీన్ అనమాట. సో మళ్ళీ 9 నుంచి, సో చెప్పినా కదా ఆల్రెడీ, సో ఈ విధంగా అయితే ఫాలో అవ్వండి. అండ్ డైలీ ఒక గంటకి ఒక సబ్జెక్ట్ పెట్టుకోండి అనమాట. సో ఇలా పెట్టుకుంటే మీకు కన్ఫామ్గా స్కోర్ చేస్తారు 100/100 మార్క్స్ అనేవి. ఓకే, అండ్ ఆల్సో ఇటువంటి టిప్స్ కోసం మళ్ళీ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఓకేనా, సో ఫస్ట్ ఆ వీడియో చూడండి, ఆ వీడియో చూసిన తర్వాత దాని కింద కామెంట్ చేయండి. సో అవి సరిపోతాయి అంటే ఓకే నో ప్రాబ్లం, లేదు ఇంకా కావాలనుకుంటే మళ్ళీ కింద కామెంట్ చేయండి. ఓకేనా,
అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సీ యూ ఆన్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్.